హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ వెల్. అందరికీ నమస్కారం. నేను మీ దీప్తి. మన ఈ 30 days బ్యూటిషియన్ కోర్స్లో మనం ఇవాళ 5th డేకి అయితే వచ్చేసాము. ఇవాళ 5th డే వీడియో ఏంటి అంటే బ్లీచ్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. అసలు బ్లీచ్ అంటే ఏంటి, బ్లీచ్ ఎందుకు చేస్తారు, అసలు చేయించుకోవడం వల్ల మీకు యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. దీప్తిస్ వెల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇప్పుడు నేచర్స్ బ్రాండ్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. గోల్డ్ బ్లీచ్ అనమాట. ఇది చూడండి, ఫెయిర్నెస్ బ్లీచ్ క్రీమ్ అని ఉంది. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే కూడా క్రీమ్ ఇస్తారు, దాంతోపాటుగా ఇలా యాక్టివేటర్ ఇస్తారనమాట. ఇదే యాక్టివేటర్, అమోనియా అంటాము మనం. ఇది పౌడర్లా ఉంటుంది. క్రీమ్లో వచ్చేటప్పటికి మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుందన్నమాట. 1 time మనం ఫేస్కి అప్లై చేయడానికి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపించిన క్రీమ్కి ఇప్పుడు ఇంత యాక్టివేటర్ అయితే సరిపోతుంది, జస్ట్ 1 pinch అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేశాక మీకు బాగా టైట్గా ఉంది అంటే నార్మల్ వాటర్ 2-3 drops అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమ్ బేస్లో ఉండే బ్లీచ్ ఇంకా ఈ పౌడర్, ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఈ రెండింటి క్రీమ్లో మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది, పౌడర్ యాక్టివేటర్లో వచ్చేసేటప్పటికి అమోనియా ఉంటుంది అనమాట. ఈ రెండింటి కాంబినేషన్లో ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగి దానివల్ల మీకు హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ యాక్టివేటర్ వేయకపోతే మీకు హెయిర్ కలర్ అనేది చేంజ్ అవ్వదు, మీకు బ్లీచ్ చేసిన యూజ్ కూడా ఉండదు అనమాట. ఖచ్చితంగా యాక్టివేటర్ యూజ్ చేయాలి. అది మోతాదుకు మించి మాత్రం మీరు యూజ్ చేయకూడదు, మీరు ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో. బ్లీచ్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అదేంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను పర్టికులర్గా. ఇప్పుడైతే బ్లీచ్ అప్లై చేద్దాము క్లయింట్కి. ఫస్ట్ మనం క్లయింట్ ఫేస్ నార్మల్ వాటర్తో అయినా క్లీన్ చేయొచ్చు, లేదు అంటే యాస్ట్రింజెంట్ కాటన్తో, రోజ్ వాటర్తో, వీటిలో మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాంతో ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత బ్లీచ్ అప్లై చేసుకోవాలి. నేను ఇప్పుడు యాస్ట్రింజెంట్ తీసుకొని ఫేస్ అయితే క్లీన్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాంతో మీరు క్లీన్ చేయండి. మనం గోల్డ్ బ్లీచ్ యూజ్ చేస్తున్నాము. గోల్డ్ బ్లీచ్ వల్ల యూజ్ ఏంటి, హెర్బల్ వల్ల యూజ్ ఏంటి, ఇంకా ఫ్రూట్ బ్లీచ్ వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా చూస్తున్నారు మీరు ఈ వీడియోలో. అయితే ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. అప్లికేషన్ ఎలా ఉంది అనేది మీరు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ చిన్ దగ్గర నుండి మనం స్టార్ట్ చేస్తే, ఎప్పుడైనా మనం ఫేస్ ప్యాక్ అయినా ఏదైనా కూడా మనం అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక్కసారి బ్రష్కి తీసుకున్నాను బ్లీచ్ అనేది. ఈ బ్రష్కి ఉన్న దాంతో నేను ఫేస్ ఇటు సైడ్ అంతా కూడా, 1 side మొత్తం కూడా అప్లై చేస్తున్నాను. ఈ సైడ్స్ కూడా బ్రష్ మీరు పట్టుకునే యాంగిల్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. బ్లీచ్ బ్రషెస్ సపరేట్గా ఉంటాయి, ఫేస్ ప్యాక్ బ్రషెస్ సపరేట్గా ఉంటాయి, మీరు చూసుకొని తీసుకోండి అవి కూడా. ఇది ఇప్పుడు బ్లీచ్ బ్రష్ అనమాట. దీని బ్రజిల్స్ కొంచెం థిక్గా ఉంటాయి. చూడండి నేను ఏ ఏరియాలో ఎలా అప్లై చేస్తున్నాను అనేది. వరకు బ్లీచ్ మీ స్కిన్కి అప్లై చేయలేదు అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ స్కిన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కిన్ టెస్ట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు నార్మల్ ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఎలా అయితే మిక్స్ చేశారో సేమ్ అదే క్వాంటిటీస్ తీసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేశాక మీరు చెవి వెనకాల భాగంలో, ఈ పార్ట్లో మీరు చెవి వెనకాల భాగంలో ఒక 1 pinch ఇట్లాగా కొంచెం ఒక డాట్ లాగా పెట్టండి. అట్లా పెట్టేశాక మీరు ఒక 5 to 10 minutes అలా వదిలేశారు అంటే వాళ్ళకి ఎట్లాంటి ఇచ్చింగ్ కానీ ఇంకా బర్నింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి ఏం లేకపోతే వాళ్ళకి బ్లీచ్ సెట్ అవుతున్నట్టు అనమాట. ఈ రెండింటిలో ఇంకా ఏదైనా, ఈ 2 ప్రాబ్లమ్స్ ఏమైనా బాగా ఎక్కువగా ఉంటే వాళ్ళకి బ్లీచ్ సెట్ అవ్వదు, అది సెన్సిటివ్ స్కిన్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 side అయితే అప్లై చేశాను, ఇప్పుడు ఇటువైపు కూడా అప్లై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఐబ్రోస్కి అప్లై చేయలేదు, ఐ ల్యాషెస్కి కూడా అప్లై చేయలేదు, నోస్ హోల్స్ దగ్గర కూడా లేదు. చూడండి జాగ్రత్తగా, మీరు ఈ విధంగానే అప్లై చేసుకోవాలి. హెయిర్కి కూడా అప్లై చేయకూడదు. జాగ్రత్తగా మీరు హెడ్ బ్యాండ్ పెట్టుకొని హెయిర్ మీ ఫేస్ మీద పడకుండా ఉంచుకొని అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మీరు టిష్యూ కానీ లేదు అంటే కాటన్ కానీ తీసుకొని ఐస్ మీద పెట్టేసుకోవాలి. మీరు రోజ్ వాటర్తో కానీ కోల్డ్ వాటర్తో కానీ ఇది వెట్ చేసుకోండి. వెట్ చేసుకున్న ఈ టిష్యూని ఐస్ ప్యాక్ లాగా పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ బ్లీచ్లో ఉండే ఈ అమోనియా వల్ల, దీనివల్ల ఐస్కి కొంత ఎఫెక్ట్ అయితే అవుతుంది. అది అవ్వకుండా ఉండడం కోసం ఇట్లా ఐ ప్యాక్ లాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా బ్లీచ్ చేయించుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే,
బ్లీచ్ చేయించుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిలీనెస్ అనేది తగ్గుతుంది. స్కిన్ పైన ఉండే లేయర్ వరకు డస్ట్ అనేది క్లీన్ అవుతుంది. ఇంకా మన స్కిన్ మీద నూగు వెంట్రుకలు అనేది ఉంటాయి. ప్రతి ఒక్కరికి అనేది నూగు వెంట్రుకలు అనేది ఉంటాయండి ఫేస్ మీద. నిజం చెప్పాలి అంటే బ్లీచ్కి ఫేస్కి గ్లో రావడానికి అసలు సంబంధం లేదు. హెయిర్ కలర్ చేంజ్ అవడంతో ఆ కలర్ అనేది మీ ఫేస్లో కనిపిస్తుంది. ఆ హెయిర్ కలర్ కనిపిస్తూ ఉండడంతో మీరు ఫేస్ గ్లో అయింది అని చెప్పని అనుకుంటారు. ఇంకొకటి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు వేయించుకోకూడదు, ఎప్పుడెప్పుడు బ్లీచ్ వేయించుకోవాలి అంటే, ఇప్పుడు మీరు బ్లీచ్ వేయించుకున్నాక అట్లీస్ట్ 90 days అన్నా సరే కూడా గ్యాప్ ఉండాలి. ఎవ్రీ మంత్ కొందరు ఏం చేస్తారు అంటే బ్లీచ్ తెచ్చేసి అప్లై చేసేసుకుంటూ ఉంటారు. ఈ కెమికల్ రియాక్షన్ అనేది మీ స్కిన్లో అట్లీస్ట్ 3 months అనేది ఉంటుంది. మీ స్కిన్ పోర్సెస్ లోపలికి వెళ్ళి 3 months ఉంటుంది అనమాట ఆ కెమికల్ రియాక్షన్. మీరు రెగ్యులర్గా అలా అప్లై చేయడం వల్ల మీ స్కిన్ పోర్సెస్ అనేది అంతా డ్యామేజ్ అవుతుంది, పైన లేయర్ అంతా పాడవుతుంది. ఇంకా మీకు వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల. హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది, ఫేస్ గ్లో అయింది అనేది ఒక పాయింటే మీరు చూసుకుంటారు, కానీ ఇట్లా వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు గమనించరు. ఖచ్చితంగా మీరు ఇవి పాయింట్అవుట్ చేసుకోవాలి. మీరు బ్లీచ్ చేసుకోవాలి, మీ ఫేస్ మీద ఇంకా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంది అని చెప్పని అనుకున్నప్పుడు బ్లీచ్ చేసుకోవాలి అని అంటే కనీసం 90 days మీరు గ్యాప్ తీసుకొని మీరు బ్లీచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరు చేసుకోకూడదు బ్లీచ్ అంటే, పింపుల్స్ ఉండేవాళ్ళు బ్లీచ్ చేసుకోకూడదు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు బ్లీచ్ చేసుకోకూడదు, నార్మల్ స్కిన్ వాళ్ళు బ్లీచ్ చేసుకోవచ్చు, ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు బ్లీచ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి చీక్స్ దగ్గర డ్రై అయిపోయి ఇంకా స్కిన్ క్రాక్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. దాంతో వాళ్ళకి స్కిన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పుండు పడుతుంది కూడా కొందరికైతే. ఆ క్రాక్స్లోకి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఈ అమోనియా కెమికల్ రియాక్షన్ అనేది జరగడంతో ఆ క్రాక్స్ లోపలికి వెళ్ళి వాళ్ళకి అక్కడ స్కిన్ అంతా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా బ్లీచ్ అనేది అప్లై చేసుకోవాలి. బ్లీచ్లో ఇంకా నార్మల్ బ్లీచ్, గోల్డ్ బ్లీచ్, ఫ్రూట్ బ్లీచ్, వెజ్ బ్లీచ్ ఉన్నాయి. వీటిల్లో ఏంటి అంటే ఫ్లేవర్స్ ఒకటి చేంజ్ అవుతాయి. గోల్డ్ బ్లీచ్లో ఎక్కువ ఫెయిర్నెస్ ఇస్తుంది అని చెప్పని ఇస్తారు. నేను ఇప్పుడు నేచర్స్ వాళ్ళది వాడాను కదా, ఎక్స్ట్రా ఫెయిర్నెస్ అని చెప్పని ఉంటుంది గోల్డ్ బ్లీచ్, అది నేచర్స్ వాళ్ళది. ఎక్స్ట్రా ఫెయిర్నెస్ అంటే మీకు హెయిర్ కలర్ అనేది చాలా తొందరగా చేంజ్ అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నార్మల్ బ్లీచెస్లో మీకు ఆ కెమికల్ అనేది కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది, దాంతో అవి హెర్బల్స్ కిందకి కన్సిడర్ చేస్తాము. ఇది ఎక్స్ట్రా ఫెయిర్నెస్ కిందకి కన్సిడర్ చేస్తాము. ఇంకా బ్లీచ్ ఎప్పుడెప్పుడు చేయాలి, మీరు ఫేషియల్ చేయించుకోవటానికి ముందు బ్లీచ్ చేయించుకుంటారు కొంతమంది. బ్లీచ్ చేయించుకోవడం వల్ల మంచిదే, అదే ప్రాబ్లం ఏం లేదండి. బ్లీచ్ వేసాక మీరు వెంటనే స్టీమ్ తీసుకొని ఫేషియల్ అయితే స్టార్ట్ చేయకూడదు. బ్లీచ్ చేయించుకున్నాక మీరు స్క్రబ్ క్లెన్సింగ్ చేయించుకోవాలి, స్క్రబ్ చేయించుకోవాలి, తర్వాత క్రీమ్ మసాజ్ చేయించుకోవాలి, తర్వాత మీరు స్టీమ్ తీసుకొని అప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఫేషియల్ చేసేటప్పుడు చెప్తాను ఇంక ఈ పాయింట్ గురించి, మీకైతే నేను లైట్గా చెప్తున్నాను అనమాట. ఇంకా మీరు ఎప్పుడు చేసుకోకూడదు, థ్రెడ్డింగ్, ఐబ్రోస్ చేయించుకుంటాము. కొందరు ఏంటంటే హ్యాండ్స్కి వ్యాక్స్ చేయించుకుంటారు, అప్పర్ లిప్స్ మీద ఎక్సెస్ హెయిర్ తీయించుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు థ్రెడ్డింగ్ చేయించుకున్నాక, వ్యాక్సింగ్ చేయించుకున్నాక, ఇంకా అప్పర్ లిప్ మీద హెయిర్ రిమూవ్ చేయించుకున్నాక అసలు బ్లీచ్ అనేది వేయకూడదు. మీకు దానివల్ల చాలా అంటే చాలా లాస్ అవుతారు. స్కిన్ పాడైపోతుంది అనమాట. మీకు థ్రెడ్డింగ్ చేశాక ఏమవుతుందంటే స్కిన్ అనేది ఇక్కడ చాలా సెన్సిటివ్ అవుతుంది. మనం థ్రెడ్డింగ్ చేసేటప్పుడు హెయిర్ మనకి రూట్స్ లోపల నుండి వస్తుంది కదా, అట్లాంటప్పుడు ఈ పోర్సెస్ అనేవి అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. ఆ ఓపెన్ అయి ఉన్నప్పుడు ఈ కెమికల్ అనేది, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్, అమోనియా అనేది ఈ పోర్సెస్ లోపలికి వెళ్ళి స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఇంకా ఇచ్చింగ్ వస్తుంది. కొందరికి ఏంటంటే మార్క్స్ పడిపోతాయి అన్నమాట, ప్యాచెస్ లాగా మార్క్స్ పడిపోతాయి ఆ కెమికల్ రియాక్షన్ తోటి. అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోండి. థ్రెడ్డింగ్ చేయించుకున్నాక, హ్యాండ్స్ వ్యాక్సింగ్ చేయించుకున్నాక మీరు అసలు బ్లీచ్ వేయించుకోకూడదు. మీకు ఒకవేళ అవసరం ఉంది మేము చేయించుకోవాలి అని అనుకుంటే, బ్లీచ్ ఇవాళ చేయించుకున్నారు అంటే నెక్స్ట్ డే థ్రెడ్డింగ్ చేయించుకోండి. కనీసం 24 hours అన్న గ్యాప్ ఇవ్వడంతో కొంచెం మీకు ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లా చేయాలి.
లేదు అంటే మీరు ఒక 1 వీక్ అయినా గ్యాప్ ఇవ్వచ్చు బ్లీచ్ చేయించుకున్నాక థ్రెడ్డింగ్కి వ్యాక్సింగ్కి. మీకు అర్థమైంది కదా అండి. ఇప్పుడు బ్లీచ్ ఎవరు వేయించుకోకూడదు, ఏ టైంలో వేయించుకోవాలి అనేది చెప్పాను నేను, యూజెస్ ఏంటి అనేది చెప్పాను, ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్పాను కదా. ఇలా క్లీన్ చేయాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేస్తాను, వీడియో ఆన్ చేశాను అనుకున్నాను. నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు, షేప్స్ అయితే చెప్తున్నాను చూడండి. ఇట్లా ఈ ఫోర్ హెడ్ దగ్గర ఇటు నుండి ఇటు, ఇటు నుండి ఇటు, ఈ మిడిల్ పార్ట్ నుండి 2 సైడ్స్ చేసుకోండి. ఈ మిడిల్ పార్ట్ ఇలా పైకి క్లీన్ చేసుకోవాలి. ఈ చీక్స్ దగ్గర వచ్చినప్పటికి మనకి చీక్స్ దగ్గర ఇట్లా యాంగిల్ ఉంటుంది కదా, సేమ్ ఇదే యాంగిల్లో ఇలాగా అప్వర్డ్ డైరెక్షన్లోనే, కానీ మీరు ఎప్పుడు అయితే ఇట్లా కిందకి మీరు క్లీన్ చేయొద్దు, ఎప్పుడైనా ఇట్లా పైకి. ఇప్పుడు కొంచెం మాయిశ్చరైజర్ తీసుకోవాలి. కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని ఇట్లా ఫేస్ అంతా అప్లై చేసేసుకొని లైట్ మసాజ్ అయితే ఇచ్చేయండి. చాలా లైట్గా ఇవ్వండి మీరు మసాజ్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆ బర్నింగ్ సెన్సేషన్ ఇదంతా కూడా తగ్గుతుంది అన్నమాట. మీకు ఫేషియల్ స్ట్రోక్స్ నేను చెప్పలా కాబట్టి మీరు చాలా లైట్గా ఇప్పుడు నేను చూపించే విధంగా మాత్రమే ఇవ్వండి. ఫేషియల్ స్ట్రోక్స్ నేను మీకు చెప్పినప్పుడు మీకు పర్టికులర్గా ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఈజీగా. బ్లీచ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పేయండి, నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇలాగా లైట్గా మాయిశ్చరైజర్ చేసేసి ఒక వెట్ టిష్యూ తోటి మనం క్లీన్ చేసేసుకుంటే బ్లీచ్ చేసుకోవడం అయితే అయిపోయింది క్లయింట్కి. ఇలా క్లీన్ చేసాక క్లయింట్కి 24 అవర్స్ వరకు ఫేస్కి అయితే ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూజ్ చేయకూడదు, నార్మల్ వాటర్ తోటే క్లీన్ చేసుకోవాలి. నేను చేసే వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు ఇంకా ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే చూడబోతున్నారు. మీరు నేను చేసే వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తిస్ వరల్డ్ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టాటా.